వాయిస్ ఆఫ్ మంజార్సిని స్వాగతం సుస్వాగతం. నిన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ శర్మ గారు చేసిన ఒక వ్యాఖ్య సంచలనం రేగింది. అసలు దీని నేపథ్యం ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే జంతర్ మంతర్లో వాళ్ళు నిరసన చేస్తున్నారో అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది. ఆడపిల్లని కూడా చూడకుండా కొడుతున్నారు, రక్తాలు వచ్చినట్లు కొడుతున్నారు. ఒక వ్యక్తిని పట్టుకుని 4-5 పోలీసులు చుట్టుముట్టి మరి కొడుతున్నారు. అలా చుట్టుముట్టి కొట్టి ఆ కొట్టే లాఠీలకి మేకులు కూడా పెడుతున్నారు. ఈరోజు కొన్ని వీడియోస్ వచ్చాయి, వాళ్ళ చేతులు కూడా చీరిగిపోయి ఉన్నాయన్నమాట. బ్లడ్ విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది అక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో సిజేపీ ఏం చేసిందంటే, సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏంటంటే, పోలీసు తాలూకా చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి, మేము శాంతియుతంగా అక్కడ మేము ధర్నా చేస్తుంటే తీవ్రంగా కొడుతున్నారు అని, ఆడవాళ్ళని కూడా చూడకుండా కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పిటిషన్ ఒకటి వేసి, ఆ లాయర్ గారు ఏమన్నారంటే, ఈ సిజేపీ తరఫున పిటిషన్ లాయర్ గారు, కాకపోతే మీరు ఒకసారి ఈ వీడియోస్ చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది అని అంటే, వెంటనే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అంటారు, ఇది వేస్ట్ ఆఫ్ టైం అనే పదం వాడాడు ఆయన. ఇది వేస్ట్ ఆఫ్ టైం, నాకు టైం లేదు, ఇది టైం వేస్ట్ ఇది అని. అంటే అక్కడ చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్ అది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఒక సూత్రం ఉంటుంది, ఏంటంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కనబడాలి అని. ఇదే వ్యాఖ్య ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా అలా చేయరు. ఒకవేళ చేసినా ఇంత అలజడి రాకపోదు. ఎందుకు వచ్చిందంటే, ఇది కాక్రోచ్ పార్టీ పుట్టిందే ఈ గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అనే ఒకే ఒక డైలాగ్ వల్ల. అంటే కొంతమంది నిరుద్యోగులు కాక్రోచ్లా తయారవుతున్నారు, పారాసైట్లా తయారవుతున్నారు అని అనబట్టే అభిజిత్ వెంటనే ఈ కాక్రోచ్ పార్టీ పెట్టాడు ఆయన. అంటే ఈయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ మీదే కదా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పుట్టింది. మరి ఆ కాక్రోచ్ పార్టీ కదా ఈరోజు ఇంత సంచలనానికి దారితీస్తుంది. ఈ దేశంలో ఇంత తెల్లారు లేస్తే అందరూ కూడా అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ దీని గురించే మాట్లాడుతున్నాయని అంటే, ఆ కాక్రోచ్ పార్టీ సృష్టిస్తున్న సంచలనమే. వాళ్ళు చేస్తున్న ధర్నాలు, విద్యార్థులు చేస్తున్న, నిజం చెప్పాలంటే ఆ సాహసం కావచ్చు, త్యాగం కావచ్చు. సో ఇవన్నీ కూడా దేశ ప్రజలను కదిలిస్తున్నాయి. మరి దేశం అట్టుడిగిపోతుంది, అది పార్లమెంట్కి కూడా తాకింది. మరి ఇంత గొడవ అవుతున్నటువంటి ఈ ఇష్యూ మీద గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ శర్మ గారు వేస్ట్ ఆఫ్ టైం అనే పదం వాడారంటే అది చాలా దారుణమైన పదం అని చాలామంది విజ్ఞులు ఇప్పుడు దాన్ని విమర్శిస్తున్నారు. అయితే తర్వాత అతను దానికి వివరణ ఇచ్చాడు. మేము చాలా కేసులతో బిజీగా ఉండబట్టి మేము ఆ పదం వాడాం తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దన్న గొంతులో ఆయన చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆఫీసు దాన్ని వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, అక్కడ నిరసన దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఆయుధాలు లేకుండా, హింస లేకుండా ఎవరైతే ప్రశాంతంగా ప్రదర్శన చేసుకోవచ్చు అని మనకి రాజ్యాంగం ఆర్టికల్ 19(b)లో క్లియర్గా చెప్పడం జరిగింది. అది మనకు ప్రాథమిక హక్కు, మన నిరసన తెలియజేసే హక్కు మనకు ఉంటుంది. అయితే ఒకవేళ అటువంటి సందర్భాల్లో ఇలాంటి పోలీసు వారు తాలూకా దుశ్చర్యలు లావైపోయి మన ప్రాథమిక హక్కులు భంగంగా కలిగితే మనం ఆర్టికల్ 32 ప్రకారం మన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అంటే మా హక్కులకు భంగం కలుగుతుంది అంటే, ఆ హక్కులకు భంగం కలగకుండా మళ్ళీ మన హక్కులను మనకి సంరక్షించేటువంటి బాధ్యతే సుప్రీంకోర్టుది. ఆ సుప్రీంకోర్టు ఎందుకు ఉందంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, ఎవరైనా రాజ్యాంగానికి అతీతంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని కంట్రోల్ పెట్టే బాధ్యత సుప్రీంకోర్టుది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, మొత్తం రాజ్యాంగంలో ఉన్న అన్ని ఆర్టికల్స్ కంటే ఏది ఇంపార్టెంట్ ఆర్టికల్ అని ఎవరైనా నన్ను అడిగితే ఆర్టికల్ 32 అంటాడు ఆయన. ఎందుకంటే మన ప్రాథమిక హక్కులను రక్షించేటువంటి బాధ్యత ఆర్టికల్ 32లో ఉంది మనకి. సో ఆ 32 ప్రకారం, ఆర్టికల్ 32 ప్రకారం మనకి ఏదైనా సరే ఇలాంటి మన దాన్ని ఏంటంటే హింస లేకుండా, ఆయుధాలు లేకుండా మనం ప్రదర్శన చేస్తుంటే అది మన ప్రాథమిక హక్కు కదా. ఆ ప్రాథమిక హక్కుకి ఎవరైనా భంగం కలిగిస్తే మనల్ని రక్షించేది ఒకే ఒకటి ఆర్టికల్ 32. ఆ రక్షించేటట్టు చేసేదే భారత ప్రధాన న్యాయమూర్తి గారు. మరి అటువంటి ఆయనే ఈరోజు వేస్ట్ ఆఫ్ టైం అని అన్నారంటే అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ పేపర్ లీకేజ్ వల్ల, ఇది చిన్న ఇష్యూ కాదు కదా, పేపర్ లీకేజ్ వల్ల 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇంతమంది ఆత్మహత్య కారణం ఏంటి? పేపర్ లీకేజ్కి సంబంధించిన ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటూ వారు జస్ట్ ప్రదర్శన చేస్తుంటే దానికి పోలీసు వారు ఆటంకాలు కలిగించడం ఎంతవరకు కరెక్టు? అప్పుడు ఆర్టికల్ 32 కదా రక్షించాలి. మరి ఆ రక్షించకపోతే
మరి ఆర్టికల్ 32కి వాల్యూ ఉంటుంది. ఏదైతే అంబేద్కర్ మోస్ట్ ఎసెన్షియల్ ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ 32 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు అర్థం ఏంటి ఉంటుంది. అందుకే అంబేద్కర్ ఒకసారి అంటాడు, ఏమంటాడంటే, నేను రచించిన రాజ్యాంగం కానీ ఈ దేశాన్ని రక్షించలేకపోతే ఆ రాజ్యాంగం నా చేతులతో నేను తగలబెట్టేస్తాను అన్నాడు. నేను రాసినటువంటి రాజ్యాంగం నేను తగలబెట్టేస్తాను అన్నాడు. ఎందుకన్నాడు? నేను ఈ దేశాన్ని కంట్రోల్లో ఉంచడానికి, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని నడపడానికి నేను ఈ రాజ్యాంగం రచించాను. మరి అదే ఆ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టుగా జరిగితే, అంటే నా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించేటువంటి వ్యక్తుల నుంచి నా రాజ్యాంగం రక్షించలేకపోతే నేను రాసిన రాజ్యాంగం నాకు ఎందుకు, ఈ దేశానికి ఎందుకు, నేనే నా స్వయంగా నా చేతితో నేను తగలబెట్టేస్తాను అన్నాడు అతను. అంటే ఎంత వాల్యూ ఉందో చూడండి భారత రాజ్యాంగానికి. అటువంటి రాజ్యాంగం అంటే ప్రపంచంలో ఇంత గొప్ప రాజ్యాంగం లేదు. మరి ఇంత గొప్ప రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చేస్తున్న ఈ దుశ్చర్యలు, ఈ దాడులు, స్టూడెంట్స్ మీద చేసే దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి. నేనంటుంది ఏంటంటే, ఎవడైతే నేరం చేశాడో ఆ నేరానికి బలైపోయిన 22 మంది బలైపోయారు కదా, ఆ బలైపోయిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎవరో 4-5 సస్పెండ్ చేశారు, అరెస్టులు చేశారు. దాని మెయిన్ కారకులు ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఆయన కనీసం రాజీనామా చేయమనకుండా అయ్యా మాకు న్యాయం చేయండి అని ప్రశ్నించినందుకు విద్యార్థులను కొడుతున్నారు. మహాత్మా గాంధీ మాట చెప్తాడు, ఏముంటాడంటే, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అంటాడు ఆయన. ఇప్పుడు చూడండి, శిక్ష ఎవరికి పడుతుంది? విద్యార్థులకు పడుతుంది. మరి ఇక్కడ విద్యార్థులకి అంత రక్తాలు వచ్చిన వాళ్ళు కొడుతున్నారు. రోజును రక్తం, ఢిల్లీ వీధులు రక్తంతో తడిపి మోపుడు అవుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో గౌరవ సుప్రీంకోర్టు మనం రక్షించకపోతే ఇంకెందుకు? మనకునే ఒకే ఒక్క అవకాశం ఏంటి, మనకునే ఒక భరోసా ఏంటి ఈ దేశంలో? మనకి కోర్టులు, అది కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మన హక్కులకు కానీ లేదంటే మన మానవ ప్రాణాలకు దేనికి ఇది వచ్చినా సరే మనం సంరక్షించవలసిన బాధ్యత కోర్టులవి. పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రవేశపెడతారు, రుజువులు ఉంటే వాళ్ళకి శిక్షలు పడతాయి. మరి సాక్షాత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం రక్షించినోడు ఎవరు రక్షిస్తారు? ఈ స్టూడెంట్స్ని, ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారు? ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అతను ఏమంటాడు? భయం లేకుండా, పక్షపాతం లేకుండా నేను నా విధి నిర్వహిస్తాను అని చెప్తాడు కదా. మరి ఇక్కడ చేస్తుందేంటి? మనకు కావాల్సిన అర్జెంటుగా కావాల్సినటువంటి రక్షణ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం కొన్ని కేసుల్లో చూస్తాం, లంచ్ మోషన్ పిటిషన్ అంటారు, మినిస్టర్ని అరెస్ట్ చేయబోతారు, అంతే లంచ్ మోషన్ పిటిషన్కి వెళ్ళిపోతారు, లేకపోతే అర్ధరాత్రి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా వాళ్ళకి బెయిల్ శాంక్షన్ చేయడం, స్టే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని లక్షల మంది వాళ్ళకి సమస్య కదా ఇది భారతదేశంలో, ఇన్ని లక్షల మంది సమస్య. మరి ఒకవైపు చూస్తే హింస జరుగుతుంది అక్కడ. సివిల్ డ్రెస్సులు వస్తున్నారు పోలీసులు, మఫ్టీలు వస్తున్నారు పోలీసులు. అసలు వాళ్ళు పోలీసులు అవునా కాదో తెలియదు, వాళ్ళ బ్యాడ్జీలు ఉండటం లేదు, నేమ్ ప్లేట్స్ ఉండటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే పోలీసులతో కలిపి వాళ్ళు స్టూడెంట్స్ కొడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు. ఎవరి మీద రాళ్ళు రువ్వుతున్నారు అర్థం కాని పరిస్థితి. అసలు పోలీసుల పక్కన మఫ్టీలు ఉన్న వాళ్ళు ఎవరు? అసలు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. పోలీసులతో పాటు వాళ్ళు కొట్టేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ని కూడా కొడుతున్నారు. తలలు బద్దలవుతున్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అసలు సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకోవాలి అసలు ఈ కేసుని. పిటిషన్ వేయవలసిన అవసరం కూడా కాదు, ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది ఈ దౌర్జన్యం. గౌరవ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటే ఎంత విలువ ఉండేది. ఆల్రెడీ ఆయన మీద ఆ కాక్రోజ్ అనే పదం వాడినందుకే ఇదంతా వచ్చింది. ఇప్పుడు వేస్ట్ ఆఫ్ టైం అనడం వల్ల ఏంటంటే, నేను అనడం వల్ల ఇక్కడ పార్టీ పుట్టింది, ఆ పార్టీ ఇక్కడ మళ్ళీ అల్లరిని సృష్టిస్తుంది, దీనికి నేను ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన అన్నాడని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంది. ఆయన ఆ ఉద్దేశం తనకపోవచ్చు కాక, గౌరవ న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తికి ఆ ఉద్దేశం తనకపోవచ్చు, కానీ ప్రజలు ఏమనిపిస్తుంది, ఆయననే పదంతో అయితే కాక్రోజ్ పార్టీ పుట్టింది, అందుకే కావాలి ఈయనకి కోపం ఈ పార్టీ అంటే అని అంటారు. అందుకే కదా న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనబడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? న్యాయం చేసినట్టు కాదు కదా, సరికాదు కదా, దానికి వ్యతిరేకంగా కనపడుతుంది. అయితే వెంటనే స్టేట్మెంటు సుప్రీంకోర్టు ఆఫీస్ ఇచ్చింది కూడా సరిపడ్డది. లేదంటే ఒకవైపు ప్రభుత్వాలు పట్టించుకో, ప్రధానమంత్రి ఈరోజు వరకు మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడాడు, మౌనం వీడాడు. ఒకవైపు ఎవరు వాళ్ళు సపోర్ట్ లేదు, ఒకవైపు నేషనల్ మీడియా సపోర్ట్ లేదు, ఒకవైపు పెద్ద పేరు పడిన ఛానల్స్ ఏవడం నోరెత్తడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థులను రక్షించవలసిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. వీలైనంత వరకు అంటే గౌరవ సుప్రీంకోర్టుని మనం విన్నపం చేయడం, విజ్ఞప్తి చేయడం, ప్రాధేయపడడం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా అడుగుతున్నాం గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, అయ్యా దయచేసి ఈ స్టూడెంట్లు ఇంకా ఎక్కువ దెబ్బలు తినకుండా, వాళ్ళ రక్తపాతం చెందకుండా పోలీసులు చేస్తున్న దుశ్చర్యలకి అర్జెంటుగా అడ్డుకట్ట వేసే బాధ్యత మీది. ఆ ఒక్కటి చేసి మీరు పుణ్యం కట్టుకోండి అని ప్రాధేయపడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసెంట్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.